మహనీయుల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14 జరిగే అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు రామగుండం మాల సంఘం కమిటీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ మేరకు ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు పలు ముఖ్య విషయాలను వెల్లడించారు. రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు మాలెం మధు, టీం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బద్దం డేనియల్ మాట్లాడుతూ 14వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రధాన చౌరస్తా నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ ఫయింగ్ లైన్, విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, శ్రీనివాస్ టాకీస్ ఏరియా, కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ మార్గాల్లో సాగి తిరిగి చౌరస్తాకు చేరుకుంటుంది. అనంతరం ఐక్యత పాదయాత్ర ప్రారంభమై మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తారు. తర్వాత భాస్కరరావు భవన్ లో జరిగే సభలో ప్రఖ్యాత కవి, గాయకుడు రేంజర్ల రాజేష్, మందర భాస్కర్, మాదాస్ రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొని తమ సందేశాన్ని అందించనున్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా రామగుండం నియోజకవర్గంలోని ప్రతి మాల సోదరుడు, సోదరి ఈ కార్యక్రమంలో పాల్గొని మాల జాతి ఐక్యతను ప్రపంచానికి చాటాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం సభ్యులు మర్రి ఐలయ్య, ఎరుకల లక్ష్మణరావు, కడమండ శ్రీహరి, పిట్టల వెంకటి, కత్తెరమల్ల రమేష్, మల్లెపల్లి నగేష్, కొండ సురేష్, జూపాక పోషం, నూకల మొండి, అందుగుల లింగయ్య, నంది నగేష్, ఎరుకల లింగమూర్తి, దాసరి కిష్టయ్య, కందగల రాజు, కోడి సంజీవరావు, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేయబోతున్నాం. మరియు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరియు సభ నిర్వహిస్తాము. దానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలు, మాల కుటుంబ సభ్యులు అందరూ తరలి వచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మాల సంఘ కుటుంబ సభ్యులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రిజర్వేషన్ల విషయంలో మరియు రాబోయే రోజుల్లో దాన్ని మేల్కొల్పి వాళ్ళను ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో వాళ్ళకు చైతన్యపరిచే విధంగా ఈ సభ కొనసాగుతుంది. మరియు రోస్టర్ పాయింట్లలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా కిందికి తీసుకువెళ్ళ 22వ పాయింట్ నుంచి ఇంకా కిందికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలకు చైతన్యం చేయాలని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తాను. అంతేకాకుండా రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏ పార్టీ వచ్చినప్పటికీ మాల కుటుంబ సభ్యులకు అనగదొప్పే పరిస్థితులు, వాళ్ళు ముందుకు పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎస్సీలను బీసీలుగా, బీసీలను ఇంకో క్యాస్ట్లుగా చిత్రీకరించి ఉన్నటువంటి వాళ్ళ లబ్ధి కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం క్యాస్ట్లను వేరే క్యాస్ట్లుగా మార్చి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. సో అదొకటి. ఇంకొకటి డివిజన్లు ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా చేసి దీన్ని వాళ్ళ గెలుపు గురించి మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్సీలు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలను చాలా తక్కువగా చూపించి దీన్ని రిజర్వేషన్లకు వేరే క్యాస్ట్లకు అనుకూలంగా తీసుకుపోతాను. దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని ప్రజలకు ఇంకా ప్రతి ఒక్కరికి చేరజేయాలనేది మా ఉద్దేశం. అంబేద్కర్ జాల వ్యాప్తి అనేది పెద్ద ఎత్తుగా ప్రజలల్లో ఇంకా తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు, వాటికి సంబంధించినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు మేము నిర్వహించాలని చెప్పి నిర్వహించడం కోసం నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం 100%గా సక్సెస్ చేయాలని చెప్పి గోదావరికని పట్టణ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తాను. మరియు అంతేకాకుండా ఆయన పేరు మీద ఆయనకు సంబంధించినటువంటి ఆశయాల సాగింపులో మేము భాగస్వాములమయ్యి ఆ రోజు నుంచి కొత్త కార్యక్రమాలు, అంటే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదో ఒకటి ప్రజలకు చేరవేసే విధంగా అన్ని క్యాస్ట్ల కులాలకు సంబంధించినటువంటి ఒక మాల కులానికే కాకుండా అన్ని క్యాస్ట్ల కులాలకు కూడా మేము ఫలాలను అందించే విధంగా ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాం. ర్యాలీ మరియు ఇక్కడ రామగుండం మాల సంఘం ఆధ్వర్యంలో అక్కడ నుంచి నిర్వహించబడుతుంది. అక్కడ నుంచి ఫయింగ్ లైన్ నుంచి
పోస్ట్ ఆఫీస్ విఠల్ నగర్ పోస్ట్ ఆఫీస్ అక్క నుంచి తిలక్ నగర్ చౌరస్తా అక్క నుంచి రమేష్ నగర్ చౌరస్తా నుంచి సిక్కు వీధి అక్క నుంచి ఉల్లిగడ్డల బజార్ కళ్యాణ్ నగర్ చౌరస్తా బాలాజీ స్వీట్ హౌస్ మీదుగా మళ్ళీ కళ్యాణ్ నగర్ మళ్ళీ మెయిన్ చౌరస్తా ప్రధాన చౌరస్తాకు రామగుండం నియోజకవర్గ రామగుండం మాల సంఘం దగ్గరికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం ఏదుందో అది తీసుకొని అక్కడ నుంచి ఊరేగింపుగా కోలాటాలతో మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ మున్సిపల్ ఆఫీస్ దాకా వెళ్ళి అక్కడ ఒక పూలమాల వేసుకొని అక్కడ నిర్వహించుకునే కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ అంబేద్కర్ భవన్లో మేము కార్యక్రమానికి సభగా నిర్వహించుకుంటున్నాం. అక్కడ భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు పాలు పంచుకొని ఈ విజయవంతం చేయడమే కాకుండా మీరు కూడా మీ వంతు సహకారాన్ని మేము సైతం మాల కుటుంబాలం యువత మేల్కొని 100%గా దీంట్లో జాగృతం అయ్యి మేము రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మిత్రులారా, అందరికీ జై భీములు. రేపుగాకి ఎల్లుండి ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం. ఇది భారతీయులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ సుదినం. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పీఠిక నుండి మొదలుకొని చివరి ఆర్టికల్ వరకు చదివితే ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ భారతదేశ ప్రజలకు అందించారు. అట్టి మహానుభావుని యొక్క బర్త్డేను, జన్మదినాన్ని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. దానిని ఈసారి వెరైటీగా ఒక గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం. ఒక సంవత్సర కాలంలో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్ష మాకున్నది. ఈ ర్యాలీ ద్వారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి బర్త్డే ద్వారా బాబాసాహెబ్ ఒక మాలలకే కాదు, ఒక దళితులకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మేధావులందరికీ కూడా, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక సుభిక్షమైనటువంటి సంతోషకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకునేటువంటి ఒక అవకాశాన్ని కలిగించినటువంటి సత్తా బాబాసాహెబ్ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి మేము బయలుదేరుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటిని కూడా, ముఖ్యంగా రోస్టర్ బ్యాట్ ద్వారా మాలలను అనగదొక్కాలనేటువంటి ఒక కుట్రను బయటకు తీసుకురావాలనేటువంటి ఒక ఆకాంక్ష కూడా మాల జాతికి ఉన్నది. దాన్ని నెరవేర్చుకోబోతున్నాం. అట్లాగే చాలామంది అనుకుంటారు మాలలు ఈ జన్మదినాన్ని చేసుకుంటారు, వర్ధంతులను చేసుకుంటారు, దాని తర్వాత మర్చిపోతారని. కానీ ఇక నుండి భిన్నంగా మేము మాలలము రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విత్ ఇన్ ద 4 వాల్స్ కావచ్చు, ఓపెన్గా కావచ్చు, రాజ్యాంగంలో ఏముంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో బీసీలను కూడా మీరు చాలా దేవాలయాల్లో రాకుండా అడ్డుకున్నప్పుడు మాలలు ఆ విలేజ్లకు పోయి అక్కడ ఉండేటువంటి ప్రజలను జాగృతం చేసి బీసీలను కూడా దేవాలయాల్లోకి వెళ్ళేటువంటి పరిష్కారం చూపినటువంటి సత్తా మాలలకు ఉంది అనేటువంటి దాన్ని కూడా మేము చూపెట్టాం. అట్లాగే శూద్రులుగా పిలువబడేటువంటి భారతదేశంలో ఉండేటువంటి 90% జాతి ప్రజలకు ఒక ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక జీవో ద్వారా 7-8% ఉన్నటువంటి ప్రజలకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా బీసీలకు, ఎస్సీలో ఉండేటువంటి 59 కులాలకు చెప్పాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు మాల కులము రోడ్డు మీద పడ్డది. ఈ జయంతిని పురస్కరించుకొని ఇప్పటి నుండి మొదలుకొని సంవత్సరం పొడుగునా మళ్ళీ వచ్చేటువంటి ఏప్రిల్ 14 వరకు కూడా మాలలు ఇదే వైఖరితో ఉండి ప్రజలను జాగృతం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాను ఉన్నది. ఈసారి రెంజల రాజేష్ గారు, ప్రముఖ గాయకుడు, వస్తున్నారు. అట్లాగే మాందల భాస్కర్ గారు, అట్లాగే రాహుల్ గారు వస్తున్నారు. వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను ఒక మాలలే రమ్మని చెప్పాను. నన్ను గోదావరిఖండ్లో ఉండేటువంటి ప్రజలందరూ, పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా భాస్కర్రావు భవన్కి వచ్చి, అట్లాగే చౌరస్తా నుండి జరిగేటువంటి ర్యాలీలో, చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్కు నివాళులు అర్పించడమే కాకుండా జై భీములతో తనని సాదరంగా సత్కరించడానికి రావాలని చెప్పి మాలా సంఘం యొక్క ఉద్యోగుల పక్షాన కోరుతా ఉన్నాను.